హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సంక్రాంతి స్పెషల్ సగ్గుబియ్యంతో పప్పు చెక్కలు చేసేటప్పుడు ఒక్కసారి ఈ వీడియో చూడండి. ప్రతిదీ కొలతలు టిప్స్తో ఈ వీడియోను షేర్ చేశాను. ఎక్స్ట్రా క్రిస్పీగా, ఎక్స్ట్రా టేస్టీతో, చాలా కరకరలాడుతూ భలే టేస్టీగా వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా ఈ క్రిస్పీ అండ్ టేస్టీ పప్పు చెక్కలను, అది కూడా అస్సలు ఆయిల్ పట్టకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. ఈ పప్పు చెక్కలు చేయడం కోసం ఇక్కడ నేను 1 కేజీ వరకు బియ్యం పిండిని ముందుగానే ఇలా వెడల్పాటి బౌల్లోకి తీసుకోండి. తర్వాత దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోండి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు నేను కొంచెమే వేస్తున్నాను, తర్వాత ఎప్పుడు వేయాలో చెప్తాను. తర్వాత 1 టీ స్పూన్ వామును నలిపివేయండి. తర్వాత 4-5 టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకోండి. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసి పిండిలో అన్నీ కలిసేలా కలిపేసుకోండి. తర్వాత దీంట్లోకి వేయించుకున్న పల్లీలను బద్దలుగా చేసుకొని 3 టేబుల్ స్పూన్ల వరకు యాడ్ చేసుకోండి. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 10 వరకు వెల్లుల్లి రెబ్బలు, ఒక 10 వరకు పచ్చిమిర్చి, తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్. మనం పిండిలో 1 టేబుల్ స్పూన్ వేసాము, ఇందులో 2 టేబుల్ స్పూన్లు. ఈ విధంగా వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. ఈ పచ్చిమిర్చి పేస్టును ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో వేసి కలిపేసుకోవాలి. మనము ఈ పిండిలో 2 టేబుల్ స్పూన్లు మాత్రమే కారం పొడి వేసాము. పచ్చిమిర్చి, కారము ఇవి 2 కరెక్ట్గా సరిపోతాయి. తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకున్న ఒక 4 టేబుల్ స్పూన్ల పచ్చిశనగ పప్పును వేసుకోండి. తర్వాత వేడి నూనెను ఒక 4-5 టేబుల్ స్పూన్లు అయినా ఇందులో యాడ్ చేస్తే ఎక్స్ట్రా క్రిస్పీగా రావడమే కాదండి, అస్సలు ఆయిల్ పట్టకుండా కూడా వస్తాయి. ఇలా వేడి నూనెను వేసిన తర్వాత చక్కగా పిండికి పట్టించండి. పట్టించిన తర్వాత వేడి నీళ్ళను పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇక్కడ నేను నీళ్ళు అందాతోటి పోస్తున్నాను, కానీ 2 గ్లాసుల పిండికి 2 గ్లాసుల నీళ్ళు వేడి చేసుకొని యాడ్ చేసుకోండి. ఇది కరెక్ట్ కొలత అండి. నేను తీసుకున్న బౌల్ చిన్నగా ఉంది కాబట్టి మరొక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఈ విధంగా మనం వేడి నీళ్ళు పోసిన తర్వాత నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని ఒక 5 టేబుల్ స్పూన్ల వరకే యాడ్ చేసుకోవాలి. ఈ సగ్గుబియ్యాన్ని ఒకసారి నీళ్ళతో శుభ్రంగా కడిగి ఒక 2-3 టేబుల్ స్పూన్ల నీళ్ళల్లో నానబెట్టుకుంటే ఇలా పొడిగా సాఫ్ట్గా అవుతాయి. ఒక అరగంట పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా మెత్తగా నేనైతే ఇక్కడ చిన్న సగ్గుబియ్యం వేశాను, చూడడానికి తినడానికి బాగుంటుంది. ఇలా సగ్గుబియ్యం వేసిన తర్వాత నీళ్ళను పోసుకుంటూ ఇలా సాఫ్ట్గా ముద్దలా చేసుకోండి. అయితే ఈ ముద్ద ఆరిపోకుండా తడి కాటన్ క్లాత్తో ఇలా కవర్ చేసుకోండి. ఇలా ఒక 10-15 నిమిషాలు రెస్ట్ ఇచ్చామంటే పిండి మరింత సాఫ్ట్గా అవుతుంది. తర్వాత 2 పార్ట్స్గా డివైడ్ చేసుకొని మిగతా పిండి పైన తడి క్లాత్తో కవర్ చేస్తూ మిగతా పిండిని వీడియోలో చూపిస్తున్నట్టు చిన్న బాల్స్లా, చిన్న వడల్లాగా ఇలా వత్తుకొని పెట్టుకోండి. తర్వాత పూరి ప్రెస్కు 2 వైపులా పాలిథిన్ పేపర్ వేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటూ ఇలా మనము గారెప్పలాగా వత్తుకోవాలి. మరీ సన్నగా ఉండద్దు, అలా అని మరీ మందంగా కాకుండా మీడియంగా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసుకున్న ప్రతి గారెలను ఈ విధంగా కాటన్ క్లాత్ పైన వేసుకున్నామంటే అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే వేడి నూనెలో వేసుకొని డీప్ ఫ్రై చేయాలి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి పెద్ద బాండి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి. ఆయిల్ ఏంది ఇలా ఉందని అనుకోకండి, నేను ఇంతకుముందే దీంట్లో ఇలా మురుకులను గోలించానండి. సైడ్కు పిక్ పెట్టాను చూడండి. మురుకులు గోలించిన వెంటనే నేను ఈ అప్పాల ప్రాసెస్ను కంటిన్యూ చేస్తున్నాను. వేడి నూనెలో పట్టినన్ని చెక్కలు వేసేసి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి. టర్న్ చేసిన తర్వాత ఇవి 2 వైపులా చక్కగా వేగిన తర్వాతనే ఆయిల్లోంచి తీసేసేయండి. అంతేనండి, ఎంతో టేస్టీ సగ్గుబియ్యం పప్పు చెక్కలు రెడీ అయిపోయాయి. చూస్తే మీకు అర్థమవుతుంది కదా, అస్సలు ఆయిల్ పట్టకుండా ఎంతో కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సంక్రాంతి పండగకి ఈ సగ్గుబియ్యం పప్పు చెక్కలను ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పప్పు చెక్కలతో పాటు మన ఛానల్లో సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు చాలా ఉన్నాయండి. ముఖ్యంగా సకినాలు అస్సలు పోయరాని వారి కోసం ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా పోయాలో ఆ వీడియోను కూడా లాస్ట్ ఇయర్ షేర్ చేసి, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోను వాచ్ చేయండి. మరి నేను చూపించిన ఈ కరకరలాడే పప్పు చెక్కలు మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.